సింగర్ వాయిస్‌లో పిచ్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మీరు పర్ఫెక్ట్‌గా కొన్ని పదాలు మీరు పిచ్‌లో పాడలేకపోతున్నట్టయితే ఆటో ట్యూన్ అనే ప్లగిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఎంట్రన్స్‌లో ఉన్నటువంటి ఆటో ట్యూన్ ప్లగిన్‌లో చాలా రకాలైనటువంటి ఫీచర్స్ ఉంటాయి. స్టార్టింగ్ పిచ్ కరెక్షన్ చేసే వాళ్ళకి వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసమే ఈరోజు నేను ఒక ప్లగిన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దాని ద్వారా మీరు ఈజీగా పిచ్ కరెక్షన్ అయితే చేసుకోగలుగుతారు. అలాగే రోబోటిక్ టైప్‌లో మీరు పిచ్ కరెక్షన్ చేసుకుందాం అనుకుంటున్నా, లేకపోతే కొన్ని ఫేమస్ ఫోక్ సాంగ్స్ గానీ, లేకపోతే కొన్ని కైండ్ ఆఫ్ సాంగ్స్‌కి మీరు ఈ యొక్క పిచ్ కరెక్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఆ ప్లగిన్ ఏంటనేది ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హలో, నా పేరు గౌరీష్. వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్పర్ట్. ఈ యొక్క వాయిస్‌ని గమనించండి. ఉండిపోయిలాగా తోడుగా నా మూడు ముల్లలాగా. సో, ఈ యొక్క వాయిస్ అనేది పర్ఫెక్ట్‌గా పాడారు. సో, దీన్ని మనం డిఫరెంట్‌గా మనం ప్రాసెస్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ట్యూన్ అప్లై చేసి మన యొక్క పిచ్‌ని పర్ఫెక్ట్‌గా అలైన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మనం ఆటో ట్యూన్ యూజ్ చేయొచ్చు. లేదు, ఇంకా మనం మంచిగా దీన్ని అలైన్ చేసుకుందాం అనుకుంటే మనం మెలోడీ అనే ప్లగిన్‌ని యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఫ్రీలో మీకు ఒక ప్లగిన్ ఉంది. ఆ యొక్క ప్లగిన్ యూజ్ చేస్తే మన యొక్క పిచ్‌ని ఈజీగా మనం సరి చేసుకోవచ్చు. ఆ ప్లగిన్ ఏంటంటే స్పాట్ అని చెప్పేసి ఒక ప్లగిన్ ఉంది. ఈ యొక్క ప్లగిన్‌లో మెయిన్ ఫీచర్ ఏంటంటే మనం ఏ మైనరా లేకపోతే మేజరా చెప్పేసి ఈజీగా మనం ఆ యొక్క స్కేల్ బట్టి కూడా మనం పిచ్ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, మీరు విండోస్ యూజ్ చేసినట్టయితే కంట్రోల్ క్లిక్ చేయండి. అలాగే మ్యాక్ యూజర్స్ అయితే కమాండ్ పట్టుకుంటే మీకు ఈ విధంగా మీకు ఈ యొక్క స్కేల్ అలాగే మేజర్ మైనర్ సంబంధించిన స్కేల్స్ అనేవి వస్తుంటాయి. సో, ఇది సి మైనర్ అనే స్కేల్ అనమాట. సో, సి మైనర్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా మారిపోతూ ఉంటుంది ఈ యొక్క కీస్ అనేవి. అదేవిధంగా ఈ యొక్క స్కేల్లో అడిషనల్ నోట్స్ మీరు ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీరు ఈజీగా ఇలా క్లిక్ చేసినట్టయితే యాడ్ అవుతాయి అనమాట. సో, మీరు ఏదైనా రాగా బేస్డ్ ఆటో ట్యూన్ కానీ ఆ రాగా బేస్డ్ పిచ్ కరెక్షన్ చేద్దాం అనుకున్నా సరే ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ అదేవిధంగా అమౌంట్ అండ్ స్పీడ్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. అమౌంట్ అంటే అర్థం ఏంటి, అలాగే స్పీడ్ అంటే అర్థం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమౌంట్ అంటే అర్థం ఏంటంటే, ఈ యొక్క అమౌంట్ అనేది 0% ఉంటే మీకు స్పీడ్ అనేది ఎంత పర్సెంట్ ఉన్నా సరే ఈ యొక్క పిచ్ కరెక్షన్ అనేది అప్లై అవ్వదు. అదేవిధంగా ఈ యొక్క స్పీడ్ అనేది మనకి ఇలాగా 0% ఉండి అమౌంట్ 100% ఉన్నా సరే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది అంతగా పనిచేయదు అనమాట. ఇప్పుడు మనకి ఈ యొక్క అమౌంట్ అనేది 100% పెట్టుకొని స్పీడ్ అనేది మనం 0% పెట్టుకున్నప్పుడు జస్ట్ మెల్లగా స్లైడ్గా ఇంక్రీజ్ చేస్తున్నట్టయితే ఈ యొక్క పిచ్ కరెక్షన్ అనేది పనిచేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఈ యొక్క ప్లగిన్ని పూర్తి మొత్తంలో ఉపయోగించడం ఎలాగో చూద్దాం. సో, సి మైనర్ అనే స్కేల్లో నేను సెట్ చేసుకొని స్పీడ్ కూడా 100 పెట్టుకొని అమౌంట్ కూడా 100 పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను, చూడండి. ఉండిపోయిలాగా తోడుగా నా మూడు ముల్లలాగా నిండిపోవ నీడలాగా నీలాగా. సో, ఇది ఒక కైండ్ ఆఫ్ రోబోటిక్ ఫీల్ వచ్చేస్తుంది. సో, దీన్ని మనం ఈ యొక్క అమౌంట్ అండ్ స్పీడ్ బట్టి కూడా మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ యొక్క పిచ్ కరెక్షన్ అనేది. స్పీడ్ అనేది అంటే అర్థం ఏంటంటే, మన యొక్క పిచ్ కరెక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా అప్లై అవ్వాలని చెప్పేసి ఈ యొక్క స్పీడ్ నాబ్ అనేది మనకు పనిచేస్తూ ఉంటుంది. సో, ఈ యొక్క స్పీడ్ నాబ్ని మనం తగ్గించుకున్నట్టయితే మనకు ఒక న్యాచురల్ బ్లెండ్ అనేది, న్యాచురల్ పిచ్ కరెక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. ఒక 25% పెడుతున్నాను. ఉండిపోయిలాగా తోడుగా నా మూడు ముల్లలాగా నిండిపోవ నీడలాగా నీలాగా. సో, ఈ విధంగా మీరు ఈ యొక్క పిచ్ కరెక్షన్ బ్లెండింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఫోక్ సాంగ్స్ కానీ లేకపోతే ఆటో ట్యూన్ బేస్డ్ ఏదైనా పిచ్ కరెక్షన్ చేసే టైప్ ఆఫ్ సాంగ్స్ గురించి కానీ మీరు ఈ యొక్క ప్లగిన్ అయితే మంచిగా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ స్పాట్ అనేది మనం క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క ప్లగిన్ అనేది ఆఫ్ అయిపోతుంటుంది. అలాగే మనం క్లిక్ చేసినట్టయితే మళ్ళీ ఆన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఇక్కడ జియోఎన్ కూడా మార్చుకోవచ్చు. సెట్టింగ్స్లో మనం ఇలాగే ఇక్కడ డిఫాల్ట్ జియోఎన్ FPS రేట్ని కూడా ఈజీగా మనం మార్చుకొని ఈ యొక్క ప్లగిన్ని విజువల్గా మనం మార్చుకోవచ్చు అనమాట, డిఫరెంట్గా స్టైల్స్లో. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క ప్లగిన్ యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ప్లగిన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసి కమెంట్లో చెప్పండి ఈ యొక్క ప్లగిన్ మీకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఆడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్పర్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.